నా చిన్నగున్నప్పుడు మా నాయనమ్మకు 200 పెన్షన్ వస్తే బియ్యం డబ్బాల దాసుకునేది ముసలోనికి దొరకకుండా. ముసలిది లేనిది చూసి సొట్లు శోధించేటోడు ముసలోడు. బియ్యం డబ్బాల చేతులు పెట్టంగానే పైసలు దొరికేయి. అవి అందుకొని మందు కొట్టుకు పోయేటోడు. ఇప్పుడంటే బీరువాలు కానీ అప్పుడు ఎంతున్నా బియ్యం డబ్బాలలోనో లేకుంటే గిన్నెల సందులలోనో దాచుకునేటోళ్ళు. ఆగో అట్లనే ఒక ఆడ డబ్బులు దాస్తే గింత పని అయింది పాపం. గూట్లో పెట్టిన గుడ్లు కాకులు చెతకపోయినట్టే ఉన్నది పోగి కథ. ఇంటి ఆమెకు తెలవకుండా ఎట్ల నమ్మిన డబ్బులు తెచ్చి ఒట్ల బస్తాల పెడితే దళారిగాడొచ్చి తనకపోయిందట. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఉన్న గాంధీనగర్ అనేటి ఊళ్ళో ఉండేటి పోతరాజు వీరయ్య అనేటి రైతు ఎట్ల నమ్మిన డబ్బులు తీసుకొచ్చి ఇంటి ఆమెకు తెలవకుండా ఒట్ల బస్తాల పెట్టిండట. పైసలల్లో పెట్టిండు, బాయి కాడికి పోయిండు. ఇంతలోనే ఒడ్లు కొనేందుకు ఊళ్ళకు బండేసుకొని వచ్చేళ్ళు. మరి అక్కకేం అవసరం వచ్చిందో ఏమో గాని ఇంటి ఆయనకు తెలవకుండా పైసలు దాచిపెట్టిన ఒడ్ల బస్తాను కాంటాకేసింది. బస్తాని బండ్లేసుకొని కొన్నోడు మూల మల్లంగానే బాయికాడికి పోయిన భర్త ఇంటికి వచ్చిండు. మూటకెళ్ళ చూస్తే పైసలు దాచిన బస్తా లేదు. ఏమాయ బస్తా అని ఇంటి ఆమెను అడిగితే ఉన్న ముచ్చట చెప్పింది. ఓసిని పాడైపోను అందులో ఎట్ల నమ్మిన పైసలు ఉన్నాయి, అట్టెట్ట అమ్మి పాడు చేసినామని నెత్తి నోరు కొట్టుకుంటా పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు. అంతేనానే కాక 15 కిలోల వడ్లు కర్ర వడ్లు ఉండే ఖరాబ్ అయినాయి. ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఇంట్లో వేసి పొలం పనులకు వెళ్ళినాను. 11 గంటల 20 నిమిషాలకు ట్రాలీ ఆటో చింతగింజలు కొనటానికి ఎవడో వచ్చినాడు. నా భార్యకు నేను ఆ డబ్బులు అందులో వేసిన సంగతి చెప్పలేదు. ఎవడో వాళ్ళు వచ్చినాక ఈ సంచి తీసి ఆ సంచిలో కుమ్మరించింది. నేను 4 గంటల సుమారు ఇంటికి వచ్చినాక నాకు చెప్తే అలా డబ్బులు ఉన్నాయని నేను బాధపడి గన్పూర్ పోలీస్ స్టేషన్లో పెట్టించాను. అయినా గట్టెట్ట పెడతావే నువ్వు కూడా? పెడితే పెట్టినవు ఇంటి ఆమెకన్నా చెప్పాలి కదా. ఖరాబ్ అయిన ఓట్ల మూటలు ఇంటి నిండి ఎందుకని ఆమె అమ్మి పాడు చేశా. ఇప్పుడు చూడేమైందో, వడ్లకు వచ్చేటిదేమో 150, పోయిందేమో 1,50,000. ఇగో గీ బండోడేనాడ ఊళ్ళకి వచ్చి ఒడ్లు కొనక్కపోయింది. మరి చూడాలే పోలీసు వాళ్ళు ఎట్ట పట్టుకుంటారో, కాకకు పైసలు ఎప్పుడు ఇప్పిస్తారో అనేటిదిగా రేపు.